1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కానీ తర్వాత జరిగిన ఎన్నికల్లో కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ అవ్వాలంటే ప్రజల ఆమోదం ఉంటే ఎమ్మెల్యే ఎంపీగా గెలవడం జరిగేది. కానీ వాళ్ళ ట్రెండ్ మారిపోయింది. ఓటర్ లిస్ట్ మార్చడం గెలవాలన్న ట్రెండ్ ఈ వైసీపీ ఫస్ట్ టైం ఇవాళ భారతదేశంలో ప్రవేశపెట్టింది. దానికి పరాకాష్ట మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో తిరుపతిలో జరిగిన దారుణాలు కానీ, నెల్లూరు కానీ, అలాగే కుప్పంలో కానీ వాళ్ళు పెట్టిన బోగస్ ఓట్లు ఇవాళకి అవి అక్కడే ఉన్నాయి. దాని మీద ఇంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు. దాని తర్వాత ఆ తిరుపతి, నెల్లూరు జరిగిన ఆ పద్ధతి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అమలు చేసే పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో దారుణంగా ఉంది. ఎగ్జాంపుల్ మీరు చంద్రగిరి కానీ తీసుకుంటే చంద్రగిరి మొత్తంలో 269 270 బూత్లు ఉన్నాయి. మీరు ఇవాళ భారతదేశంలో ఎక్కడైనా తీసుకోండి, ఏ నియోజకవర్గం అయినా సరే, కొత్త బూతులు 5-10 వస్తాయి, మార్చాల్సినవి ఒక 5-10 ఉంటాయి. అంటే ఒక 20 బూతులు మార్పు కానీ చేర్పు కానీ జరిగితే అది ఎక్కువ జరిగినట్టు. ఎందుకంటే నేను ఈ సమాచారం భారతదేశం మొత్తం చూసి చెప్తున్నాం. కానీ చంద్రగిరిలో గత 3 సంవత్సరాలుగా 58 కొత్త బూతులు వచ్చినాయి, 70 చిల్లర బూతులు మార్పు జరిగింది. అంటే ఇప్పుడు మన గర్ల్స్ హై స్కూల్ ఉన్న బూత్ని తీసుకెళ్లి ఫకీర్గూడెం పెడతాం, ఫకీర్గూడెంలో ఉన్న బూత్ని తీసుకుని ఇంకెక్కడ పెడతాం. ఇలా 79 బూతులు చేంజెస్, 50 చిల్లరు కొత్త బూతులు వచ్చినాయి. అంటే దాదాపు 2,60,000 ఉన్న చంద్రగిరి నియోజకవర్గంలో 120 బూతులు మార్పులు చేర్పులు జరిగినాయి. అంటే అసలు అక్కడ ఉన్న కలెక్టర్ ఆడామోగానే అడుగుతున్నాను. గతంలో కూడా మేము చెప్పాం ఎలక్షన్ కమిషన్ గారు మేము స్పెసిఫిక్ అసలు దీని మీద మాకు వాంటే స్పెషల్ ఎంక్వైరీ అడిగాం. 269 బూత్లు ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇన్ని కొత్త బూత్లు కానీ పాత బూత్లు మాత్రం ఎందుకు జరుగుద్ది? కాబట్టి దీనికి ఎవరో చెవిరెడ్డికి ఉన్న ప్రాబల్యం తగ్గింది కాబట్టి ఈ బజార్ అంతా తెలుగుదేశం కాబట్టి ఈ బజార్ని సగం చేసి కొత్త బూత్ ఇంకో చోట పెట్టారు. అక్కడ వైసీపీ డామినేషన్ ఉన్న ఏరియాలో పెట్టడం జరుగుతుంది. దీనికి ప్రజామోదం ఉందని చెప్తున్నాడు కలెక్టర్. కానీ మేము ఇటువంటి అంశాల మీద చాలా సీరియస్గా ఉన్నాం. రెండోది, మనం కూడా ఒక వరవల్లో పోతున్నాం. ప్రజల ఆమోదం ఉంటే మనం గెలుస్తాం. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అనేది గత నాకు తెలిసి 2019లో కూడా చేయలేదు. 2019లో వైసీపీ వాళ్ళు చాలా ప్లాన్డ్గా ప్రతి బూత్లో 50 ఓట్లు అలా ఇంక్లూడ్ చేసుకుంటూ ఆ మార్జిన్ ఏదైతే వాళ్ళకి కావాలో ఆ ఓట్లన్నీ కూడా బోగస్ ఓట్లకు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అది మనకి ఎన్నికలైన తర్వాత ఎందుకు తెలుగుదేశం దారుణంగా ఓడిపోయిన దానికి ఇది కూడా ఒక కారణం. 4-5 కారణాలు ఒక కారణం. అయితే అది ఈవీఎంలో మార్పులు అన్నారు, ఇవన్నారు సరే, ప్రజలు ఒకసారి అన్నారు, అంతా రాజకీయంగా అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఇవాళ వరకు, ఇవాళ ఉన్న 175 కాన్స్టిట్యున్సీలో ప్రతి బూత్ యొక్క ఓటర్ లిస్ట్ ప్రింట్అవుట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి, అన్న చనిపోయిన వాళ్ళు ఉన్నారా, లేదా పిల్లలకి కొత్త ఓటు వచ్చిందా, లేదా కొంతమంది ఉద్యోగాలు వచ్చి బయటికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఓటు ఇక్కడే ఉంది, ఇటువంటివన్నీ కూడా వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ నియోజకవర్గంలో కంటెస్ట్ అయిపోయి ఇన్ఛార్జికి ఉంది. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా ఇన్ఛార్జ్ అని కాదు. ఇది చేసుకోకపోతే ఎలక్షన్ అనేది జరగదు. ఇవాళ పయ్యాల కేశవ్ గారు కానీ వాళ్ళు కానీ గత 5-6 ఎలక్షన్లు చూసుకుంటే ప్రతి ఎలక్షన్కి మార్జిన్ 3,000, 2,500. అంటే ఒక 25 బూత్ల్లో కనుక ఓట్లు అటు ఇటు మార్చగలిగితే ప్రజా ఆమోదం ఉన్నా కూడా గెలలేని పరిస్థితి. అలా దాదాపు 30 నియోజకవర్గాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. 5,000 లోపు మార్జిన్ ఉన్నాయి. అంటే వాటన్నిటి మీద ఇవాళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే ప్రజల ఆమోదమే కాదు, ఓటర్ లిస్ట్ కూడా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. కాబట్టి మేము హెడ్ ఆఫీస్లో దీని మీద ఒక పెద్ద టీము, ఒక 250 మంది ప్రతి నియోజకవర్గానికి 2 పనిచేస్తున్నారు. వాళ్ళు ఎంత పని చేసినా నియోజకవర్గంలో బూత్ ఇన్ఛార్జెస్ కానీ, డివిజన్ ఇన్ఛార్జెస్ కానీ, అలాగే క్లస్టర్, వీళ్ళందరూ కూడా ఈ నెల రోజులు, రేపు 22-23 ఫైనల్ ఓటర్ లిస్ట్ వస్తుంది. దాన్ని మనం బెంచ్ మార్క్గా పెట్టుకుని దాంట్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇక్కడ ఉండలేదు. ఎందుకంటే మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయి ఒకటి ఇక్కడ ఉంది, వాడు కెనడాలో ఉన్నాడు. కాబట్టి నేను మా వాడి పేరుతో ఏదైనా ఒక ఆధార్ కార్డు పెట్టి ఓటేసిన అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి మార్కింగ్స్ అన్నీ ఓటర్ లిస్టులో పెట్టుకోగలిగితేనే మనకు వచ్చే ఓట్లలో నిజాయితీగా ఉంటుంది. మనం ఓడిపోవడానికి అవకాశం లేకుండా పోతుంది. కాకుండా గాలి మారింది, నేను గెలుస్తాను కనుక అంటే చాలా నియోజకవర్గాల్లో దెబ్బతినే పరిస్థితి ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పండగ అయిపోయిందా దీని మీద ఒక ఓటర్ లిస్ట్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా మనం ఎలక్షన్కి వెళ్ళేటప్పుడే ఎవరైతే ఏజెంట్ ఉంటారో ఆ ఏజెంట్కి వాళ్ళు గవర్నమెంట్ తరఫున మార్కెట్ కాపీ ఇస్తారు. మనం కూడా ఒక కరెక్టెడ్ కాపీ, కొత్త ఓట్లు ఎన్ని వచ్చినాయి, ఇందుట్లో ఎంతమంది ఓటుకు వచ్చే అవకాశం ఉంది, ఇందుట్లో ఎంతమంది చనిపోయినా కూడా ఓటు తీనివి, అలాగే మన బూత్లో లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పక్క బూత్ వాళ్ళని తీసుకొచ్చి, ఎందుకంటే ఒక బజార్ బార్డర్ అవుతుంది టౌన్లో, అవతల వాళ్ళు ఒక బూత్లో ఉంటారు, ఇతర వాళ్ళు ఒక బూత్లో ఉంటారు. కాబట్టి ఈ ఎక్సర్సైజ్ అంతా చేసుకోగలిగితేనే ఇవాళ ప్రజా ఆమోదంతో పాటు
ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ కూడా ఒక బాధ్యత అయిపోయింది. ఇంతకుముందు లేదు, గతంలో చరిత్ర మీరు ఎక్కడ చూసినా కూడా ఓటర్ లిస్ట్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ లేదు. ఓటర్ లిస్ట్ వచ్చేది, మనం స్లిప్లు ఇచ్చేవాళ్ళం, వచ్చేవాళ్ళు, వేసేవాళ్ళు, వెళ్ళిపోవాలి అంతే. ఎక్కడన్నా జరిగితే పాత బ్యాలెట్ సిస్టంలో రిగ్గింగ్ జరిగేది. కానీ వాళ్ళు అలా కాదు. అప్పుడు మనకి ఇతరులకి జేబు దొంగలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్రానిక్ దొంగలు వచ్చారు. అలాగే ఓటర్ లిస్ట్ కూడా టెక్నికల్గా ఎవడకాడు మేనేజ్ చేసుకోగలిగితే ఆ ఓటర్ లిస్ట్ని మేనేజ్ చేసిన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు గెలవటానికి. రెండవది అధికారులు. నిన్న ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ చెప్పింది. మేము కూడా ఎవరైతే ఈ ఓటర్ లిస్ట్కి సహకరించడం వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తున్నాం. రేపు నోటిఫికేషన్ రాగానే ఎవడు అక్కడ ఉండలేదు, అవసరమైతే ఏ ఎక్స్టెంట్గా మేము తెలుసుకున్నాం. ఇవాళ రేపొద్దున ప్రభుత్వం తెలుగుదేశం వస్తుందా లేదంటే ఏదో వస్తుందో పక్కన పెడితే ప్రైవేట్ కేసులు కానీ లేదంటే వేరే కేసులు కానీ పెట్టి ఈ అధికారులు ఎవరినో వదిలిపెట్టాం, పర్టికులర్గా కలెక్టర్స్ని. ఎందుకంటే ఇవాళ కావల్లో కానీ లేదంటే చిత్తూరులో కానీ అసలు వాళ్ళు వైసీపీ ఏజెంట్లు కూడా అలా పనిచేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ దారుణాలన్నీ కూడా ఇవాళ జరుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ అధికారులు మార్చకపోతే ఎలక్షన్ ఫ్రీగా ఫైర్గా జరగదు అని చెప్పి మనం ఉన్న ఈ బూత్ ఇన్ఛార్జీలు కానీ లేదంటే వీళ్ళు కూడా ఏదో గతంలో లాగా ఎలక్షన్ సరిపోద్ది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ప్రతి ఓటర్ని మనం ఫిజికల్గా వెరిఫై చేసి ఆ ఓటర్ ఉన్నాడా లేదనేది మనం వెరిఫై చేసుకోవాల్సిందే. అలా చేసుకుంటే ఎలక్షన్ ఫ్రీగా జరుగుద్ది. ఈ తర్వాత ప్రజలు ఎటు ఓటేస్తారనేది రెండో అంశం. కాబట్టి ఇవాళ ఓటర్ లిస్ట్ ప్రయారిటీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లోనే. మన తెలంగాణ ఎలక్షన్ అయింది, అసలు ఎవరు ఓటర్ లిస్ట్ మీదే ఒక్క కామెంట్ లేదు. ఎవడికాడు ఓటేస్తున్నాడు, వచ్చేసాడు, అయిపోయింది. ఇవాళ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, హైదరాబాద్లో ఓటేసిన వాడు వచ్చి మళ్ళీ విజయవాడ ఓటేయటం లేదు. ఎలా ఐడెంటిఫై చేస్తారు? అది ఒకే పేరుతో ఉంటే తీసేయటమే. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా మరి రాజకీయంగా మేము కూడా దీన్ని దృష్టిలో పెట్టుకున్నాం. చిన్న చిన్న విషయాలంటే దాన్ని మేము పట్టించుకోవట్లేదు. కానీ ఓటర్ లిస్టులో మట్టుకి ఓటర్ వెరిఫికేషన్ అనేది ఇవాళ చాలా ప్రాధాన్యత ఉన్న అంశంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ అంశాన్ని పండగ తర్వాత దీని మీద అవసరమైతే 2 రోజులు కూర్చుని అందరు ఇన్ఛార్జీలు కూడా చెప్పాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం. ఖచ్చితంగా ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ ఓటర్ లిస్ట్ని ఈ నెల రోజులు, రేపు 23 వచ్చిన తర్వాత నెల రోజులు కానీ దాన్ని పర్ఫెక్ట్గా వెరిఫై చేయగలిగితే ఖచ్చితంగా దొంగ ఓట్లు అనేవి పడకుండా నివారించగలుగుతాం.